తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అడవుల్లో అన్నలందరూ బయటకు వస్తున్నారు. కారణాలు ఏదైనా కావచ్చు. ఆ విధంగా వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఇప్పుడు మీరు సరెండరా అరెస్టా? అరెస్ట్, అది క్లియర్. ఎందుకంటే సోను సతీష్ లాగా మేము ఇట్లా సరెండర్ కాదలుచుకున్నాము, పార్టీలో ఉంటూ శత్రువుతో చేతులు కలిపి వెళ్ళి సరెండర్ అయితే సరెండర్ కదా. మేము అట్లా వాళ్ళిద్దరిలాగా చేయలేదు. అరెస్ట్ అయితే మీ మీద రివార్డు రాదు అనే విషయం మీకు తెలుసా? రివార్డుల కోసం కాదండి, కానీ మీ రివార్డు పెంచమని చెప్పి ముఖ్యమంత్రి గారికి అడిగారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళినామంటే మా పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, కేంద్ర ప్రభుత్వ యూఏపీఏ కింద మీ పార్టీని నిషేధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్న సమస్యగా మారిపోయింది అన్నప్పుడు సోను సతీష్తో పాటు మీరు కూడా వేరే దగ్గర వచ్చుంటే ఆయుధాలు తీసుకొని ఈ సమస్య ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు సోను సతీష్లు ఏంటంటే ఒక పథకం ప్రకారం వాళ్ళు బయటకు వెళ్ళారు కదా. మేమేమన్నాము, వెళ్తే మీరు వెళ్ళండి వ్యక్తులుగా, కానీ పార్టీని చీల్చకండి అన్నాము. కానీ వాళ్ళు చీల్చారు. తర్వాత ప్రజలకు చెందినటువంటి ఆయుధాలను శత్రువుకు అప్పగించడం అవుతుంది కదా. వాళ్ళను వీటన్నిటి ఆధారంగానే వీళ్ళని ద్రోహులు అని అన్నారు. సోను ఆశన ద్రోహులు అంటారు మీరు. దేని ఆధారంగా అనేటువంటిది ద్రోహులు అని దేని ఆధారంగా అంటున్నారు? ఏ అర్థంలో విప్లవ ప్రతిఘాతకులు అనే ఆధారాలతో సహా మేము స్టేట్మెంట్లు ఇచ్చినాం కదా. వాళ్ళతో చేత కలగకపోయినా ఉద్యమం అన్నప్పుడు సమిష్టి నిర్ణయం తీసుకోవాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయనేది. అదే మరి వాళ్ళే వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు కదా. దేవ్జీ బయటకు వచ్చాక ఎన్కౌంటర్ జరగడం, దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలకు మరి సమాధానం మీరు ఫోకస్ చేయాల్సింది పార్టీ మీద నిషేధం ఎత్తియాలి, లీగల్ పార్టీ గుర్తించాలి, దేశవ్యాప్తంగా అమరుల కుటుంబాలకు అండగా నిలబడదాం అని ఒక దీర్ఘకాలిక కార్యక్రమాన్ని చేపట్టాలి. సార్, అమరుల కుటుంబాలకు మీరు ఆదుకుంటాం అంటున్నారు, కానీ జైలులో మగ్గిపోతున్న వారి పరిస్థితి అదే. మా డిమాండ్ అదే కదా. రాజకీయ పొలిటికల్ కాజ్ కోసము పనిచేసినటువంటి వాళ్ళే జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టడం ప్రభుత్వాల బాధ్యత. ఉప్పాల గణపతిరావు గారు ఎక్కడున్నారు? ఎప్పుడు పిలుస్తారు? గణపతి గారి విషయానికి వస్తే మాది ఉమ్మడి నిర్ణయం. తనను రక్షించుకోవాలన్నప్పుడు ఆ రక్షణ చర్యలు కార్యదర్శి అంటే నంబాల కేశవరావు తనే కలిసి చర్చించుకోవాలి. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడని మేమే వద్దనుకున్న తర్వాత మాకు ఎట్లా తెలుస్తుంది? తెలియకూడదని మేమే తీసుకు దగ్గర మీరు ఎక్కడో నాకు ఈ డిమాండ్ నెరవేరిస్తే గణపతి ఆచూకు చెప్తానని మీరు ఎవరితో అన్నట్టు? లేదు, కంప్లీట్ తప్పు. రాజు దాదా, కోసు దాదా చనిపోవడానికి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే వాళ్ళిద్దరు చనిపోయారండి. చిత్రహింసలు గురి చేసి చంపారు. అందులో మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? అంత గట్టిగా బలంగా మీరు చెప్పండి. ఇప్పుడు కోసదాదా, రాజధాని ఎక్కడ ఉంటుందని ఎవరికి తెలియకూడదు అనుకున్నాం. వాళ్ళు వెళ్ళింది కాబట్టి ఆ కొరియర్ యొక్క సమాచారం చెప్పడంతో ఆయనకు కూడా తెలియదు వేరే బౌట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అడవుల్లో అన్నలందరూ బయటకు వస్తున్నారు. కారణాలు ఏదైనా కావచ్చు. ఆ విధంగా వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ. దాదాపు 40 సంవత్సరాల పాటు ఆయన ఫోటో కూడా దొరకని వ్యక్తి. అసలు ఎవరా దేవ్జీ? తిప్పరి తిరుపతిని మాత్రమే తెలుసు కానీ దేవ్జీ సెంట్రల్ కమిటీ మెంబర్. ఆయన ఇప్పుడు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి ఆయన వచ్చారా లేదు అరెస్ట్ అయ్యారా అనే విషయాలతో పాటు చాలా విషయాలు ఆయనతో మాట్లాడతారు. అన్న నమస్తే. తిప్పరి తిరుపతి గారు అలియాస్ దేవ్జీ. దేవ్జీ కానానికి తిప్పరి తిరుపతి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్న? అయితే ఇప్పుడు ఈ జస్ట్ ఉచ్చారణ దోషానికి సంబంధించింది. తిప్పిరి కాదు నాది, తిపిరి, TIPIRI. తిప్పిరి తిరుపతి గారు దేవ్జీగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే ఇప్పుడు నేను 1980 చివరి రోజుల నుంచి RSతో సంబంధంలోకి వెళ్ళి 80 చివరి నుండి 84 వరకు RSలో పనిచేసాను నేను. అంటే ఆ రోజులలో CPIML పీపుల్స్ వార్ అనే పార్టీ ఉండేది. ఆ పార్టీకి అనుబంధంగా RS ఉండేది. వాటన్నిటిని సారాంశంగా చెప్పాలనుకున్నట్టయితే ఏంటంటే ఒక దోపిడీ పీడన లేని సమాజం మనం ఏర్పాటు చేయాలి అనేటువంటిది అదొక గొప్ప ఆదర్శం. దాంతో ప్రేరణ పొంది విస్తారంగా అధ్యయనం చేసి సిద్ధాంతాలని రాజకీయాలను విస్తారంగా అధ్యయనం చేసి
నేను ఫుల్ టైమర్గా మారాలని నిర్ణయించుకొని ఫుల్ టైమర్గా మారిన. అంటే అక్కడ ఆర్ఎస్యూలో ఉంటూనే పార్టీ సభ్యుడిగా మారి 84లో దండకారణ్యానికి వెళ్ళడం జరిగింది. 84 నుంచి దండకారణ్యం ఉన్నారు. అప్పుడుగా అంటే తిరుపతి రమేష్గా మారడం జరిగింది. మ్మ్. ఇక ఆ మా పార్టీ పద్ధతిని అనుసరించి రమేష్ అని, ఆ తర్వాత దేవ్జీ అని అట్లా. అంటే రమేష్ ఖాన్ తరం ముందు దేవజికి మధ్యలో చాలా పేర్లు ఉన్నాయి కదా మీకు. లేదు లేదు, ఆ. అంటే నేను రమేష్గా మారిన తర్వాత 84 ఏప్రిల్ నుండి 87 అక్టోబర్ వరకు రమేష్, 87 నవంబర్ నుండి ఇక చాలా కాలం పాటు 91 ఆగస్టు వరకు దేవ్జీ, ఆ తర్వాత సంజీవ్, ఇక ఆ తర్వాత చాలా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఇక చాలామంది అనుకునేది పిలిచేది దేవ్జీ అని, చివరికి ఇట్లా కుమార్ దాదా అని ఇట్లా రకరకాలు ఉన్నాయి లేండి, అది పార్టీలో ఉండేటువంటి పద్ధతి. అవును సార్. దేవ్జీ బయటకు వచ్చే వరకు రకరకాల ప్రాంతాలు దండకారణ్యంలో ఉన్నారా, లేదా మీరే వేరే వేరే ప్రాంతాల్లో పనిచేసుకొచ్చారు? అంటే మేజర్గా దండకారణ్యం, ఉద్యమ అవసరాలు రీత్యా ఒరిస్సా, ఎంఎంసి ఇట్లా ఆయా ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడం జరిగింది. అలా మీరు దండకారణ్యం వెళ్ళేసరికి అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, మీరు బయటకు వచ్చేసరికి పరిస్థితుల్లో మార్పు వచ్చిందా లేదా? అంటే ఇప్పుడు దండకారణ్యంకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి పరిస్థితితో చూసినప్పుడు మార్పు ఉందా అంటే ఎలాంటి మార్పు అంటే ప్రజల్లో వాళ్ళ వాళ్ళ మౌలిక సదుపాయాల్లో కానీ రాజకీయ చైతన్యంలో కానీ. అదే అంటే ఒకప్పుడు ఆ ప్రాంతం లోపల ఇక్కడ ఉన్నట్టు తెలంగాణలో 70వ దశకం, 80వ దశకం, 90వ దశకం మధ్య వరకు ఉన్నట్టు అక్కడ కూడా పెద్ద ఎత్తున దోపిడీ పీడనలు ఉండేటువంటి. అంటే సంత వ్యాపారస్తుల నుంచి మొదలుపెట్టుకొని, దుకాణదారుల నుంచి మొదలుపెట్టుకొని, ఈ మార్పిడి పద్ధతి ద్వారా సరుకులు అమ్మే వాళ్ళ నుంచి మొదలుపెట్టుకొని, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అత్యంత కిరాతకులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆబ్కారీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇట్లా అంటే ప్రభుత్వం మొత్తంగా ప్రభుత్వ దోపిడీ పీడనలు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉండేది. ఈ వడ్డీ వ్యాపారులు, సంత వ్యాపారుల దోపిడీ, భూములు అంటే చిన్న చిన్న మొత్తంలో అప్పులు ఇచ్చేసి భూముల్ని కబ్జా చేసుకోవడం, ఇట్లాంటి వాళ్ళ దైనందిన జీవితం లోపల వాళ్ళు శ్రమ చేసి సంపాదించినటువంటిదంతా కూడా వీళ్ళే కొల్లగొట్టేవాళ్ళు. ఆ కొల్లగొట్టడం మూలంగా ప్రజలు నిరంతరం పేదరికంలో మగ్గడమే. అంటే వాళ్ళ దగ్గర బతుకు తెరువు కోసం ఏమి లేని స్థితి కదా, సంపాదించిన చిన్న చిన్న మొత్తాలైనా కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లోకి, వీళ్ళు శ్రమ చేసిందంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేది. అయితే దానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి సభలు పెట్టడము, ఉపన్యాసాలు, పాటలు, వీటి ద్వారా చైతన్యవంతం చేసి దోపిడీకి వ్యతిరేకంగా, దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేయించడం అనేది చేసినాం. ఆ పోరాటాలు చేయించి దానికి విడివిడిగా కాకుండా ఒక సంఘటిత రూపం ఇవ్వాలి కాబట్టి సంఘాలు పెట్టినాం. ఆ సంఘాల నుంచి ఇంక ఉన్నతంగా చైతన్యవంతమైన వాళ్ళ మీద ఆధారపడి గ్రామాల్లో పార్టీని నిర్మించినాం. దాన్నే పార్టీ సెల్స్ అంటాం. ఉద్యమం సాగుతుంటే మరి ఆత్మరక్షణ కోసం గ్రామాల్లో ఆత్మరక్షణ దళాలు, మిలిషియాని పెట్టినాం. వీటన్ని ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత జంతన సర్కార్ని ఏర్పాటు చేసినాం. జంతన సర్కార్ని ఏర్పాటు చేయడానికి ముందు అంటే 1995లోనే జంతన సర్కార్ మొదలుపెట్టినాం. కాకపోతే అప్పుడు గ్రామ రాజ్య కమిటీలు అనేవాళ్ళం. దీన్ని కాపాడుకోవాలి అని అంటే రాజ్యం దాడి చేస్తుంది కాబట్టి అనివార్యంగా మనం సైనిక దాడులకు వెళ్ళాలి అనేటువంటిది. అంటే యుద్ధంకి వెళ్ళాలి అనేది చెప్పి, కాబట్టి ఆ శ్యామ్ మహేష్ మురళి అమరులైన సందర్భంగా పార్టీ ఇప్పుడు కొలాప్స్ అని పాలక వర్గాలు చెప్తున్నప్పుడు కొలాప్స్ కాలేదు, మరింత శక్తిని కూడా తీసుకొని శక్తివంతమై ఇప్పుడు సైన్యం అన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేస్తుంది అని చెప్పడానికి ప్రతీకగా 2000 సంవత్సరం డిసెంబర్ 2 నాడు PLGని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఇది ఉద్యమం ఒక క్రమంగా అడ్వాన్స్ అవుతూ వచ్చింది. అంటే దీంట్లో ప్రజల యొక్క చైతన్యం అనేది ఉద్యమం ఎట్టెట్లా పెరుగుతూ పోయిందో ప్రజల చైతన్యానికి వ్యక్తీకరణ, ప్రజల సంఘటిత శక్తికి ఇది వ్యక్తీకరణ. ఎవరో కొద్దిమంది పిడికెడు మంది నాయకులు వాళ్ళ యొక్క కృషి ఫలితం కాదు, ప్రజలందరూ వేలాది లక్షలాది మంది చైతన్యవంతులు అయ్యిండ్రు అనేదానికి, వాళ్ళందరి భాగస్వామ్యానికి ఈ ఉద్యమం యొక్క ప్రతీక. PLG వరకు వచ్చింది 2002 వరకు, అంటే RPCల వరకు, జంతన సర్కార్ల వరకు వచ్చింది. జంతన సర్కార్లో మీరు సాధించింది ఏంటి? జంతన సర్కార్లో సాధించింది ఏంటనేది ప్రజలను అడిగితే మాకంటే చాలా బెటర్గా చెప్తారు. అంటే జంతన సర్కార్ అనడమే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వము. అంటే ప్రజలందరూ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఒక తప్పుడు నెరేటివ్ అంటారు కదా, ఆదివాసులకు ఏం తెలియదు, ఒక తుపాకులు చూసి వీళ్ళు ఉద్యమంలోకి వచ్చారు, అది తప్పుడు వ్యాఖ్యానం, వాళ్ళని కించపరిచే వ్యాఖ్యానాలు. జంతన సర్కార్ అనేటువంటిది ఒక గొప్ప చైతన్యానికి వ్యక్తీకరణ. అంటే మనము ఈ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మన సమస్యలు ఏవి పరిష్కారం కావు,
ఒక ప్రత్యామ్నాయ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది జంతన సర్కార్ యొక్క కాన్సెప్ట్. దాంట్లో మహిళలు భాగస్వాములై నాయకత్వం వహించారు, మహిళలు ప్రజాపాలనను నెరిపి ఎగ్జిక్యూట్ చేసిండ్రు. అంటే మహిళ అనేది తెగ సమాజం యొక్క పెత్తనం కింద అణచివేయబడేది. వాళ్ళు స్వతంత్రులైపోయి చైతన్యవంతులైపోయి వాళ్ళు ప్రభుత్వాధికారాన్ని నెరిపిండ్రు అంటే అదే ఒక గొప్ప అచీవ్మెంట్ కదా. అవును. అంటే ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ సాధించిందా ఈ 77 ఏళ్ళలో 78 ఏళ్ళలో అంటే సాధించలేదు. కానీ జంతన సర్కార్లలో మహిళలు విస్తృత భాగస్వాములు. అంటే సమావేశాలు చేయడంలో, నిర్ణయాలు చేయడంలో, చేసిన నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయడంలో. అంటే ఎగ్జిక్యూట్ చేయడంలో అంటే భూముల సమర్థీకరణ ఒక ఎగ్జిక్యూషన్, తర్వాత కుంటలు కట్టడము, చెరువులు కట్టడము, స్కూళ్ళు నిర్వహించడము, వైద్యశాలలు నిర్వహించడము, ఇదంతా పవర్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది. వీటన్నిట్లలో మహిళలు భాగస్వాములు అయినరు, వీటన్నిట్లలో పురుషులు భాగస్వాములు అయినరు. అంటే ఒక గొప్ప చైతన్యానికి నిదర్శనం ఒక ప్రత్యామ్నాయ పార్లమెంటరీ వ్యవస్థకు ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజాపాలన రూపానికి వ్యక్తీకరణ. ఇదే గొప్ప అచీవ్మెంట్. జంతన్ సర్కార్కి బడ్జెట్ ఎంత ఉంటుందండి? అంటే బడ్జెట్ ఆయా సమయాల్లో మారుతూ వచ్చింది. ఒక పీక్ స్టేజ్లో బహుశా 18-19 అనుకుంటా. మేము జంతన సర్కార్లు అంటే దండకారణ్య వ్యాప్త జంతన సర్కార్లు, కిందనేమో పంచాయతీ స్థాయిలో జంతన సర్కార్ ఉంటుంది. వీటన్నిటిని ఒక 16, 17, 18 జంతన సర్కార్లను సమన్వయించడానికి ఏరియా జంతన సర్కార్ ఉంటుంది. ఒక డివిజన్లో ఉన్నటువంటి 3 ఏరియా సర్కార్లను సమన్వయించడానికి డివిజనల్ జంతన సర్కార్ ఉంటుంది. వీటికి పైన జోను జంతన సర్కార్ సమన్వయ కమిటీ అని ఉండేది. కాబట్టి ఆ జోను జంతన సర్కారు సమన్వయ కమిటీ ద్వారా గ్రామ స్థాయికి అందించడం కోసం మేము ఒక సంవత్సరం 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అది హైయెస్ట్. 2 కోట్లు అంటే ఆ నిధులను ఎక్కడ ప్రజల నుంచి వచ్చావా లేదా కాంట్రాక్ట్? అంటే ఇప్పుడు దానికి అనేక మార్గాలు, ప్రజల నుంచి చందాలు, విరాళాలు, వాళ్ళు ఇప్పుడు తునికా గోస్తే ఒకరోజు కూలీ అనేటువంటి రూపంలో, సంత వ్యాపారాల నుండి జమ చేయడం, పార్టీ, ఇవన్నీ ఎంత చేసినా కానీ సరిపోవు కాబట్టి పార్టీ తునికా కాంట్రాక్టర్స్ నుండి ఇతరుల నుండి వసూలు చేసిన దాంట్లో కొంత భాగాన్ని జంతన సర్కార్ కేటాయించడం అట్లా నడిచింది. 2002 వరకు దండకారణ్యంలో మీద ఒక వెలుగు తర్వాత క్రమేపీ తగ్గిపోవడం కారణం ఏంటి? 2002 కాదండి, 2011 చివరి వరకు ఉద్యమం పురోగమనంలో ఉందని మా సమీక్ష. 2011 చివరిలో దండకారణ్య ఉద్యమం గడ్డు స్థితికి వెళ్ళింది అనేది. ఎందుకు? దాని మీద ఆధారపడి దేశవ్యాప్త ఉద్యమం 2012 నాటికి గడ్డు స్థితిలోకి వెళ్ళిందని మేము చేస్తాం. మీరు ఆ విధంగా అనుకున్న కారణం ఏమనుకోవచ్చు? కారణము అని అంటే అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దండకారణ్య ఉద్యమం వచ్చేటప్పటికి ప్రజల్లో మనం నిరంతరం ప్రజల దగ్గరికి వెళ్ళి చేసే రాజకీయ కృషి తగ్గడం, శత్రుదాడులు, ఈ 2 కలగలిసి అంటే సంఘాల యొక్క సభ్యత్వం తగ్గడం, సంఘాల కార్యకలాపాలు తగ్గడం, మిలీషియా యాక్టివిటీ తగ్గడం, జంతన సర్కార్ యొక్క యాక్టివిటీ తగ్గడం, వీటన్నిటిని క్రోడీకరించి మనం గడ్డు స్థితి అంటే ఇప్పటి వరకు మనం అడ్వాన్స్ అవుతున్న స్థితి ఉన్నది. ఇది అడ్వాన్స్ అనేటువంటిది ఆగుతున్నట్టుగా కనిపిస్తున్నది అనే దాన్ని వ్యక్తీకరించడానికి గడ్డు స్థితి అన్న. కానీ మీరు ఆ విధంగా అంటున్నారు, కానీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే దండకారణ్యంలో జంతన సర్కార్ పెట్టడం అంతవరకు బాగానే ఉంది, కానీ వాళ్ళు రాజ్యంపై దాడులు చేయడం, రాజకీయ నాయకులు చంపడం, దర్బా లాంటి ఘాట్లో వీసీ శుక్లా అనేటువంటి అటాక్ చేయడం, ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత పోలీసు ఒక డిమోర్ అవుతుంది. కాబట్టి పోలీసు అప్పర్ హ్యాండ్ అవ్వడానికి మేము మిలిటరీ ఆపరేషన్లు కానీ సల్వార్ జూడం పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ వాళ్ళకి మైనస్ అయిందని ప్రభుత్వం చెప్తుంటారు. అదే అంటే వాస్తవానికి మేము మా అంతటా మేము ఆయుధాలు బట్టి డెలిబరేట్గా మేము శత్రువు మీద మొదటి తూట పేల్చలేదు. ఇక్కడ తెలంగాణలో కానీ దండకారణ్యంలో కానీ దేశంలో ఎక్కడైనా కానీ మొదటి తూట పేల్చింది, దాన్ని కంటిన్యూ చేసింది స్టేట్ ఫస్ట్. అనివార్యంగా ఆత్మరక్షణ కోసం మేము యుద్ధం చేస్తున్నాం. ఇప్పటికి కూడా మేము చేసేది ఆత్మరక్షణ యుద్ధమే. వాళ్ళు అత్యంత శక్తివంతులు, ఇండియన్ స్టేట్ ప్రపంచంలోనే శక్తివంతులు. మీరు అంటున్నప్పుడు ఆ శక్తివంతులు పోరాటం చేయడం సాధ్యమని భావించారు మీరు? ప్రజల్ని కూడగడితే సాధ్యమే కదా. ప్రజల్ని కూడా 2013 వరకు ఎందుకు అది తగ్గిపోయిన తర్వాత? అదే అంటే ఇప్పుడు అదే నేను అంటున్నా కదా. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళే సల్వాజుడును ప్రారంభించేసి రోజు ప్రజలను నరసంహారం చేస్తూ గ్రామాల మీద బట్టి ప్రజల్ని తలలు పోయడం, క్రూరంగా ఏంటంటే కత్తులతో చీల్చడం, ఇవి చేస్తుంటే ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించాల్సిందే కదా. అట్లా ప్రతిఘటించడం అవసరమే కదా. ఆ ప్రతిఘటనలో కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, తిరోగమనాలు ఉంటాయి. అందులో భాగంగానే 11 వచ్చేటప్పటికి ఇతరత్ర కారణాలతో పాటు స్టేట్ అప్పర్ హ్యాండ్ సాధించింది. కాబట్టి అంటే 2005 నుండి మొదలుపెట్టి అంటే దండకారణ్యంలో ఉన్నటువంటి దేశంలో ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న సంపదను అంతటిని కొల్లగొట్టడానికి దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీలతోటి ఎంఓయూలు చేసుకోవడం మొదలుపెట్టింది కదా.
దానికి ప్రజల్ని ఆమోదింపజేయడానికే దాడులు. కానీ 2016 తర్వాత ఉమ్, దండకార్యాల్లో మీ ప్రాబల్యం పెంచుకోవడానికి మీ విపరీతమైన దాడులు చేయడం, ఉమ్, సిఆర్పిఎఫ్లో 76 మంది చంపడం, ఓచుకోతలు కోయడం, ఇవన్నీ కూడా విపరీతం చేశారు మీరు. అంటే మీరు మీ ప్రాబల్యం ఉంది అని నిరూపించుకోవడం. ఉమ్. ఇంకప్పటి నుండి కూడా ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకున్న విషయం మీరు అదే అంగీకరిస్తారు. నేను రిపీటెడ్గా చెప్తుంది, ప్రభుత్వాలే ముందు మా మీద ఒక దాడులు పథకం చేశారు. ప్రకారం దాడులు, అది తెరిపి లేని పథకాలు. ఉమ్, అంటే ఇప్పుడు సల్వాజుడు అనేది పాపులర్ అయింది, అవి అసలు ఏంటంటే వైట్ మిలిషియాస్ కదా. అంటే ఒక దగ్గర సల్వాజుడుము, ఒక దగ్గర శాంతి వాహిని, ఒక దగ్గర హర్ముద్ వాహిని, ఒక దగ్గర ఇంకో పేరు అంతా కేంద్ర హోంశాఖ రూపొందించిన పథకాలు. 2005 నుండి 9, 2009 నుండి ఆపరేషన్ గ్రీన్ అంటూ ఉమ్, 12 వరకు అని ప్లాన్ వేసుకున్నారు. అది విఫలమైంది కాబట్టి దాన్ని మరో 5 ఏళ్ళు పొడిగించాలని అని అనుకున్నారు. ఆపరేషన్ గ్రీన్ అంటూ 17, 12 నుంచి 5 అంటే 17 తర్వాత ఏమనుకున్నారు, దాన్ని సమీక్షించి సమాధానం అన్నారు. 22 వాళ్ళు పెట్టుకున్నది, 22 సమీక్షించి ఏమన్నారు, 2 ఏళ్ళు అని అన్నారు. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఖగార్ అనేటువంటి ఒక యుద్ధాన్ని తీసుకొచ్చారు. కానీ కగార్ అనౌన్స్ చేసిన తర్వాత ఇది కూడా ఆపరేషన్ గ్రీన్ హంట్ లేదు అనుకున్నారా, లేదు కగార్ అనేది ఇంకా స్ట్రాంగ్ అనుకున్నారా? అబ్బో, ఖగారు చాలా భారీ యుద్ధం అని మేము ప్రకటించినాం కదా, మా మీద చేస్తున్న భారీ యుద్ధం. అసలు నిజానికి మేము అనుకున్నది 18లోనే, ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ ప్రారంభించినటువంటి గ్రీన్ హంట్ను కొనసాగించుకుంటూ వచ్చిండ్రు. 17లో సమీక్షించి సమాధానం మొదలుపెట్టిండ్రు. దాన్ని సంవత్సర కాలం సమీక్షించి మేమేమనుకున్నాం అని అంటే, రానున్న రోజుల్లో భారీ యుద్ధం జరుగుతుంది కాబట్టి గెరిల్లా యుద్ధ సూత్రాలను అనుసరించి ఈ భారీ యుద్ధం నుంచి మనం రక్షించబడాలి అని అంటే మనం రిట్రీట్ కావాలి. యుద్ధంలో అవకాశం ఉన్నప్పుడు అడ్వాన్స్ కావాలి, అడ్వాన్స్ కాలేని స్థితిలో మనం ఏంటంటే రిట్రీట్ కావాలి. అది మరి బుర్జువా యుద్ధ retreat అవ్వడంలో సంప్రదాయం. మీరు వైఫల్యం చెందారా? అయితే ఈ విషయాన్ని మా డీకేలు ఉన్న బలగాలకు దాని లోతుపాతులు అందలేదు, దూరదృష్టి లేదు. ఇప్పుడు తక్షణంగా కనిపిస్తున్న అనుకూలతలనే ఇవి ఇంకా దీర్ఘకాలం ఉంటాయని అనుకున్నారు, అది పొరపాటు. ఉమ్. అప్పుడే కనుక మేము కేంద్ర కమిటీ నిర్ణయించినట్టుగా రిట్రీట్ అయి ఉంటే ఈ రకంగా ఉండకపోయేది స్థితి. కానీ ఒక అది- దశలో ఉమ్, ముప్పాల గణపతి గారు కానీ ముప్పాల గణపతి గారు ఎప్పుడైతే బీఆర్ గారికి ఇచ్చారో, ఉమ్. బీఆర్ గారు కూడా ఈ ఉద్యమం ఎలా తీసుకువెళ్ళాలి అనే ఆలోచన పడ్డారు అనేది వాస్తవం. అంటే ఇప్పుడు కేవలం ఒక ప్రధాన కార్యదర్శి ఆలోచనలు పడడం ఉండదు, మొత్తం సీసీ సభ్యులు, మా తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులు ఎప్పుడు నిరంతరం సమావేశాలు జరిగినప్పుడు ఉద్యమం యొక్క వర్తమాన స్థితి ఏంటి, దీని ముందు ఉన్నటువంటి రాజకీయ నిర్మాణ సైనిక సవాళ్ళు ఛాలెంజెస్ ఏంటి, దీన్ని అధిగమించడానికి ఏం చేయాలి అనేదే కదా సమావేశాలు. అవును. కాబట్టి కమిటీల యొక్క సమిష్టి చర్చల ఫలితమే తీర్మానాలు లేదా ఎత్తుగడలు. ఉమ్. అందులో భాగంగా బీఆర్ ఇంకా మరింత ప్రధాన కార్యదర్శిగా మరింతగా ఇంకెక్కువ కానీ చాలా ఆలోచించారు. కాలం ఆలోచనలు పడ్డారు, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి యుద్ధాన్ని, ఉద్యమాన్ని అనేది. అదే చెప్తుంటాం కదా, మేము 18లో చర్చిస్తే ఆమోదించినటువంటి దుష్ఫలితం అంటున్నాం కదా. ఉమ్. అందుకోసం ఏంటంటే ఒక నిర్ణయం దూరదృష్టితో తీసుకున్నప్పుడు దాన్ని మేము అర్థం చేయించాలి లేదా అర్థం చేసుకోవాలి, ఇరుపక్షాలకు సంబంధించింది. అర్థం చేయించడానికి మేము ప్రయత్నం చేసినాం కానీ అర్థం చేసుకోలేని స్థితిలో శత్రువు యొక్క ఇంకా నిరంతరం బలగాల పెంపు ఆధిక్యత చేసేసి ఒక వ్యూహం చక్రవ్యూహంలో ఇరుక్కపోయినట్టు అయిపోయింది సకాలంలో తీసుకొని. కానీ రిట్రీట్ అవ్వాలనేది కొండపల్లి సీతారామ గారు గతంలోనే ఒక తీర్మానం చేశారు. ఉమ్, ఎప్పుడైతే యుద్ధం శత్రువుకి బలం పెరుగుతుందో మనం రిట్రీట్ అవ్వాలి, వ్యూహం మనం మార్చుకోవాలని. అదే. అప్పుడు ఆయన మీరు అందరూ వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు అదే ఆలోచన తీసుకొచ్చారు. ఉమ్, 2018లోనే మీరు చెప్తున్నట్లుగా ఉమ్. ఇదే ఆలోచనలు తీసుకొని ముందుకు వచ్చి ఉంటే పరానష్టం ఇంత జరిగి ఉంటుంది కదా. అదేదే మేము అంటున్నాం కదా, సీతారామయ్య వ్యతిరేకించలేదు, ఆయనది అద్భుతమైన ప్లాను. ఉత్తర తెలంగాణలో ఉద్యమం నడుస్తున్నప్పుడే దండకారణ్యానికి వెళ్ళాలని చాలా ముందు చూపుతూ దూరదృష్టితో చేసిందని ఎప్పుడు మేము దాన్ని అభినందిస్తూనే ఉంటాం. ఉమ్. దాన్ని వెన్నంటి 18 వరకు మేము రకరకాల ప్రయత్నాలు చేసినాం కానీ 18లో కనుక చేసి ఉన్నట్టయితే ఈ స్థితి ఉండకపోయేది. అవును. అయితే కేవలం ఇది సైనిక కోణమేనా అంటే కాదు, మాది రాజకీయ కోణం. అందరికీ చెప్తుంది ఏంటంటే ఈ స్థితికి ఒక రాజకీయ వైఫల్యం కారణం. అంటే ఇప్పుడు 2007లో ఫస్ట్ ఉత్తర తెలంగాణ ఆంధ్రలో టెంపరీ సెట్ బ్యాక్ రూపంలో అవును. ముందుకు వచ్చింది. అప్పుడు ఏమనుకున్నాము, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మారిన సామాజిక పరిస్థితులు తగిన ఎత్తుగడలు చేపట్టలేకపోవడం ఈ స్థితి అన్నాం. ఉమ్. క్రమంగా అది 11, 12 వచ్చేటప్పటికి అది దేశవ్యాప్త సమస్యగా మారిపోయింది. అవును. కాబట్టి అంటే 11, 12 నుంచి మొదలు పెట్టుకొని 20 వరకు మేము ఏదైతే చేద్దాం అనుకున్నామో చేయలేని ఒక స్థితి కూడా ఉందనుకోండి. శత్రువు నిరంతర దాడులు, నాయకత్వం అమరులు కావడము, ఒక పార్టీలో team work సమిష్టి నిర్ణయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, అవును. వ్యక్తిగత నిర్ణయాలకు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఏ స్థాయికి ఆ స్థాయిగా పార్టీ కమిటీలు కదా, పార్టీ కమిటీలు ఏకాభిప్రాయ సాధనతోటో మెజార్టీగానో నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. వ్యక్తులు ఎంత గొప్ప వాళ్ళైనా
వ్యక్తుల మాట అనేది అంతిమ నిర్ణయంగా ఎప్పుడు పార్టీ స్వీకరించదు. ఒకసారి మనం 2018 నుంచి 2026 వరకు ఏం జరిగింది అని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు సరెండరా, అరెస్టా? అది అరెస్ట్, అది క్లియర్. నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అరెస్ట్ అని మీరు అంటున్నారు, కానీ ఆ రోజు డీజీపీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బయటకు వచ్చారు, మేము మా దగ్గర లొంగిపోయారని డీజీపీ గారు చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. సిపిఐ మావోయిస్టు పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ తిపిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సిసిఎం అయిన మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్నుదాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. దానికి నేను వివరణ ఇస్తాను. అంటే ఒక సోను సతీష్ లాగా మేము ఇట్లా సరెండర్ కాదలుచుకున్నాము అని చెప్పి, లేదా పార్టీలో ఉంటూ శత్రువుతో చేతులు కలిపి వెళ్ళి సరెండర్ అయితే సరెండర్ కదా. మేము అట్లా వాళ్ళిద్దరిలాగా చేయలేదు. లేదు అనుకున్నట్టయితే మేము ఎక్కడో అడవిలో ఉండి ఒక రాజకీయ నాయకుని ఆశ్రయించి మేము ఇట్లా సరెండర్ కావాలి, నేను సరెండర్ కావాలనుకుంటున్నా అని ఒక రాజకీయ నాయకుని ద్వారా వచ్చి అయితే సరెండర్, లేదా పోలీస్ అధికారి దగ్గరికి వచ్చేసి నేను ఇట్లా సరెండర్ కావాలనుకుంటున్నా అని చెప్పి వస్తే సరెండర్. కానీ నేను పోలీస్ అధికారిని కాంటాక్ట్ చేయలేదు, రాజకీయ నాయకుడిని ఆశ్రయించలేదు, సోను సతీష్ల లాగా కూడా వచ్చి సరెండర్ కాలేదు. కాబట్టి నేను ఒక ప్రయాణం చేస్తుంటే ఒక దగ్గర ఆగి ఉన్నప్పుడు తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. సరే, సోను సతీష్ విషయం పక్కన పెడదాం. మీరు సరెండర్ అని మీరు అంటున్నారు, మీరు అరెస్ట్ అని మీరు అంటున్నారు, గవర్నమెంట్ సరెండర్ అంటారు. అరెస్ట్ అయితే మీ మీద ఉన్న రివార్డు రాదు అనే విషయం మీకు తెలుసా? రివార్డుల కోసం కాదండి, కానీ మీరు రివార్డు పెంచమని చెప్పి ముఖ్యమంత్రి గారికి అడిగారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా దేవ్జీ దామోదర్ చంద్రన్న మాట్లాడినప్పుడు మీరు ప్రకటించిన రివార్డు తక్కువ ఉన్నది, మేము జీవితంలో కనీస అవసరాల కోసమైనా మేము జీవితం సాగించాలంటే కొంత అవార్డును పెంచండి, అదేవిధంగా నివసించడానికి ఇల్లు లాంటి వసతులను ఏర్పాటు చేయండి, ఎక్కడైనా అవకాశం ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమిని ఇవ్వండి. అదే అంటే ఇప్పుడు ఆ విషయానికి వస్తే స్పష్టంగా మీ ద్వారా ఈ విషయాన్ని ఫోకస్ చేయండి. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళినామంటే మా పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, మా పార్టీని ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి, ఈ డిమాండ్స్ని ముఖ్యమంత్రి దగ్గర ఉంచినాం. అప్పుడు తను వేసిన ప్రశ్న ఏంటంటే ఇది రాష్ట్ర పరిధికి సంబంధించిన సమస్యగా లేదు, కేంద్ర ప్రభుత్వ యుఏపిఏ కింద మీ పార్టీని నిషేధించారు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్న సమస్యగా మారిపోయింది అన్నప్పుడు మేము ఆయన కోరింది ఏంటంటే మీరు ఈ విషయాన్ని అక్కడ లేవనెత్తండి. అంటే రివార్డ్ చెప్తా విషయం ఏంటంటే ఇది మెయిన్ డిమాండ్ కదా. అంటే అప్పుడు ఆయన అన్నది ఏంటంటే మరి ఒకవైపు ఆయుధాలతో దళాలు ఉంటాయి, మళ్ళీ రీగల్ పార్టీగా గుర్తించాలి అని అంటే కేంద్రము రాష్ట్రము కనుక సానుకూలంగా స్పందిస్తే ఆ ప్రక్రియ మొదలుపెట్టినామనేటువంటి హామీ ఇచ్చినా కానీ మేమే చెప్తాం ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం లీగల్ పార్టీగా గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టినాయి కాబట్టి మీరు బయటకు రండి, మీరు చెప్పినంత కాలం వాళ్ళకి మేము పిలుపు ఇవ్వలేము, మాకు అధికారం ఉండదు అని చెప్పినాం. ఇదొకటి. రెండోది ఏమన్నాము, దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు అనేటువంటి పేరుతో యుఏపిఏ అన్నారు, లేదా అర్బన్ నక్సల్స్, అర్బన్ మావోయిస్ట్ అన్నారు, భీమా కోరేగా ఉన్నారు, ఇట్లా అనేక పేర్లతోటి కేసులు పెట్టి వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలి. ఈ రెండు మెయిన్ డిమాండ్స్. చివరి క్షణంలో అనుకోకుండా ఒక అధికార సూచన మేరకు మీ సభ్యులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించే విషయాన్ని దృష్టికి తీసుకురండి అన్నప్పుడు అది చివరి క్షణంలో అనుకోకుండా ముందుకు వచ్చినప్పుడు సరే అని చెప్పి అది దాని యొక్క లోతుపాతులు ఆలోచించకుండా 11th అవర్లు అంటారు చూడండి, అది మా పొరపాటు అసలు. ఎందుకంటే మేము తలలకు వెలగట్టడం కదా, అది రివార్డు పెంచమని మేము ఎందుకంటాము. అరెస్ట్ అంటే మీ మీద కేసులు పెట్టి జైలు పంపే అవకాశం మీరే కల్పిస్తున్నట్లు కదా. అదే ఇక్కడ అందుకోసం మీరు అరెస్ట్ అని మీరు అంటున్నారు, అరెస్ట్ చేశాం కాబట్టి మీ మీద ఛత్తీస్గఢ్ లో చాలా కేసులు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసి పంపిస్తారు, మీకు రివార్డు కూడా రాదు. రివార్డు కోసం కాదు, రివార్డ్ పక్కన పెడదాం, మరి కేసులు పెడితే పెట్టచ్చు. అయితే అక్కడనే నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే ఇప్పుడు మీ ద్వారా చాలా క్లియర్గా చెప్పేది
చెప్పదలుచుకున్నది, మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది, ఇప్పుడు కేసులు పెడితే జైల్లో పోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడున్న ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మిగిలిన కొద్ది మందినైనా కానీ సమన్వయం చేయడం ఎట్లా, ఈ మారుతున్న సామాజిక పరిస్థితికి తగినట్టుగా వ్యూహాత్మక ప్రాంతాలని మా పరిభాషలు అంటుంటాం, అడవి ప్రాంతాలు, అందులో జరుగుతున్న మార్పులకు తగ్గట్టుగా మన పంతాను మార్చుకొని దెబ్బతిన్నటువంటి ధ్వంసమైన పార్టీని, ఉద్యమాన్ని పునర్నిర్మించడం ఎట్లా అనేటువంటిది ఆల్రెడీ నేను కొంత రాసి ఉన్నా. దీన్ని మిగిలిన తోటి నాయకులతో కానీ, క్యాడర్లతో కానీ, ప్రజలతో కానీ చర్చించి పునర్నిర్మాణం చేయాలంటే అవకాశం ఉండదు. కాబట్టి మోరల్ గ్రౌండ్ నుండి చూసినప్పుడు జైల్లోకి వెళ్ళడము బాగానే ఉంటుంది, అది పాటించాలి. కానీ అది ఉపయోగమా, ఇది ఉపయోగమా అని తీవ్రమైన ఘర్షణకు లోబడి చివరికి ఎన్ని నిందలు మోపినా అది ప్రజా జీవితంలో ఆచరణ ద్వారానే దానికి జవాబు చెప్పుదాము. మాటల ద్వారా చెబితే తనకో సూత్రం సోనుకో సూత్రం అని అంటారు, అవకాశవాదం అంటారు, ద్రోహం అంటారు. అవన్నీ వాళ్ళకి అది స్వేచ్ఛ ఉంది, అట్లా మాట్లాడచ్చు, విమర్శించవచ్చు. కానీ ఆచరణనే దానికి సమాధానం. ఇది చేద్దామా, ఇది ఉపయోగమా ఉద్యమానికి, లేకుంటే ఈ మార్గాన్ని ఎంచుకొని బహిరంగ జీవితంలోకి వచ్చి ఇది కాదు నిన్నటి వరకు మనం చేసినటువంటి ఇది మార్చుకోవాల్సిన స్థితి వచ్చింది అని కన్విన్స్ చేసుకొని మిగిలిన కొద్ది వాళ్ళు మంది బయటకు వచ్చినప్పుడు మీరు కూడా వచ్చుంటే ఈ ప్రాబ్లం, ఈ సమస్య వచ్చేది కాదు అన్నది. ఎవరు సోను సతీష్తో పాటు మీరు కూడా వేరే దగ్గర వచ్చుంటే ఆయుధాలు తీసుకొని ఈ సమస్య ప్రశాంతంగా ఉండేది. మీ తర్వాత బయటకు వచ్చాక చాలా మంది చనిపోయారు, వాళ్ళు కూడా ప్రాణాలతో మిగిలి ఉండేవారు అనేది ప్రశ్నించే ఇక్కడనే వాళ్ళు. ఇప్పుడు సోను సతీష్లు ఏంటంటే ఒక పథకం ప్రకారం వాళ్ళు బయటకు వెళ్ళారు కదా. మేమేమన్నాము, వెళ్తే మీరు వెళ్ళండి వ్యక్తులుగా, కానీ పార్టీని చీల్చకండి అన్నాము. కానీ వాళ్ళు చీల్చారు అంటే మమ్మల్ని కూడా చీల్చాలని కదా. దాని అర్థం ఏంటంటే ఆ పార్టీని చీల్చే మార్గం ఎంచుకోవాలని కదా, వాళ్ళతో జట్టు కట్టాల్సింది అని కదా. అంటే అది ఏమవుతుంది, పార్టీని చీల్చడం అవుతుంది. తర్వాత ప్రజలకు చెందినటువంటి ఆయుధాలు శత్రువుకు అప్పగించడం అవుతుంది కదా. వాళ్ళను వీటన్నిటి ఆధారంగానే వీళ్ళని ద్రోహులు అని అన్నాం. అంటే వాళ్ళతో జత కడితే అంతిమంగా అది ప్రజలకు వ్యతిరేకం, పార్టీకి వ్యతిరేకం, నష్టదాయకం అని కదా. ఆ నష్టం కలిగించే దాంట్లో భాగస్వాములము ఎట్లా అవుతాం మేము? సోను ఆసన ద్రోహులు అంటారు మీరు. ఆల్రెడీ మేము దేని ఆధారంగా అనేటువంటిది ద్రోహులు అని దేని ఆధారంగా అంటున్నాం, పార్టీ విచ్ఛిన్నకులు అని ఎందుకు అంటున్నాం? కేవలం ఒక పదమే కాదు, ఏ అర్థంలో విచ్ఛిన్నకులు, ఏ అర్థంలో విప్లవ ప్రతిఘాతకులు అనే ఆధారాలతో సహా మేము స్టేట్మెంట్లు ఇచ్చినాం కదా. వాళ్ళతో ఎట్లా చేతులు కలుపుతామండి? వాళ్ళతో చేతులు కలపకపోయినా ఉద్యమం అన్నప్పుడు సమిష్టి నిర్ణయం తీసుకోవాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయన్నది. అదే మరి వాళ్ళే వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు కదా. వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అన్నప్పుడు మీ దగ్గర కూడా ఒక ట్రూప్ ఉంది, వాళ్ళకి కూడా చెప్పకపోవడం కదా. దేవ్జీ బయటకు వచ్చాక ఎన్కౌంటర్లు జరగడం, దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలకు మరి సమాధానం చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి, లీగల్ పార్టీగా గుర్తించాలి, దేశవ్యాప్తంగా ఉన్న మా కామ్రేడ్స్ను జైలు నుండి విడుదల చేయాలి అనే దాంతో పాటుగా ఇప్పుడు మా 3వ ముఖ్యమైన ప్రోగ్రాము దేశవ్యాప్తంగా అమరుల కుటుంబాలకు అండగా నిలబడదాం అని ఒక దీర్ఘకాలిక కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నాం. మా నైతిక బాధ్యత అది. ముందు మనము నైతికంగా మోరల్ సపోర్ట్, మేము ఉన్నాము, మీరు ఒంటరి వాళ్ళు కాదు, ఇప్పటికీ మేము ఉన్నాము, మీ కష్ట సుఖాల్లో సుఖ దుఃఖాల్లో మేము ఉంటాము. మేమే కాదు, మనం ప్రజలందరినీ మద్దతు కూడా కట్టుకున్నాం. సార్, అమరుల కుటుంబాలకు మీరు ఆదుకుంటాం అంటున్నారు, కానీ జైలులో మగ్గిపోతున్న వారి పరిస్థితి అదే. మా డిమాండ్ అదే కదా. ఈ ప్రభుత్వాల ముందు జైలు ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టండి. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తే రెడ్ కార్పెట్స్ పరిస్థితి స్వాగతం పలుకుతాం అని అన్నటువంటి మీరు, మీ బాధ్యత ఏమవుతుంది? ఒక రాజకీయ పొలిటికల్ కాజ్ కోసము పనిచేసినటువంటి వాళ్ళే జైళ్ళల్లో ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టడం ప్రభుత్వాల బాధ్యత. ఉద్యమం చేపట్టాలి, దీనికోసం మీడియా సహకరించాలి, బుద్ధిజీవులు సహకరించాలి, హక్కుల కార్యకర్తలు, టోటల్ సమాజమే ఒక ఉద్యమం చేపట్టాలి అని మేము ఇప్పుడు బలంగా ఫీల్ అవుతున్నటువంటిది. కానీ దేవ్జీకి మరో పేరు కూడా ఉంది, దూర్వాసుడు అని. అట్లనా? ఎందుకు ఆ పేరు వచ్చింది చెప్పాలి మీరే. దూర్వాస మహానుడి కోపం ఎక్కువ కదా. అంటే మీకు కూడా కోపం ఉద్యములు అంటుంటారు. కాదు, అది కొద్దిమంది యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు. అంటే కోపాన్ని విన్నంటే శాంతి ఉంటుంది కదా. అది అంటే కోపాన్ని చూసిన వాళ్ళు శాంతిని చూడనటువంటి వాళ్ళకి కోపాలు తాపాలు ఉండవు కదా. ఉండకూడదు, ఉండవు. అంటే అబ్సల్యూట్ సెన్స్ లో చెప్తున్నారు కాబట్టి దాన్ని తిరస్కరిస్తున్నా నేను. అంటే యుద్ధం పక్కన శాంతి ఉంటది, శాంతి యుద్ధంగా, యుద్ధం శాంతిగా, రాత్రి పగలుగా, పగలు రాత్రిగా. కోపం వల్ల ప్రేమగా ఉంటది. ఇప్పుడు తల్లి పిల్లను కొడుతుంది, కానీ తానే మళ్ళీ కన్నీరు పెట్టుకుంటది.
అది చూడనటువంటి వాళ్ళ వ్యక్తీకరణ. సార్ మీరు సోను ఉమ్, ఆశాన బయటకు వచ్చిన తర్వాత సతీష్ బయటకు వచ్చాక మీరు ఒక ఆరోపణ చేశారు, ఆ, రాజు దాదా కోసు దాదా చనిపోవడానికి ఉమ్, వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే వాళ్ళిద్దరూ చనిపోయారనేది, చిత్రహింసలు గురి చేసి చంపారనేది. అవునవును. అందులో మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అంత గట్టిగా బలంగా మీరు చెప్పడానికి? అదే అదే అంటే ఇప్పుడు దానికి మేము జనం సాక్షి ప్రజాతంత్ర వాళ్ళు అడిగిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాం మేము. అంటే ఇప్పుడు కోసదాద రాజదాదులు ఎక్కడ ఉంటుంటారు అనేది ఎవరికి తెలియకూడదు అనుకున్నాం. వాళ్ళు వెళ్ళిండ్రు, వెళ్తే కొరియర్స్ని పెట్టుకున్నాం కదా, ఆ కొరియర్స్ని ఎవరు కలిసేవాళ్ళు? సతీష్ కలిసేటు కదా. కాబట్టి శత్రువు ఎట్లా పట్టుకున్నాడు అంటే, ఒకటి సోను దాదా మన కోసదాద రాజదాదాలకు సతీష్కు మధ్య ఉన్న కొరియరు బలహీనపడి చెప్పాలి కదా. లేదనుకున్నట్టయితే కొరియర్ ఒక ఆచూకి సతీష్ చెప్పాలి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సతీష్ ముందే వెళ్ళి విజయ్ శర్మను కలిసిండు అనేది, ఆ కొరియర్ ఎవరిని? దగ్గరికి వెళ్ళిండు అనేది. సతీష్ ఎవరిని కలిశారు? విజయ్ శర్మను. మ్మ్. అందుకోసం ఏంటంటే ఈ లొంగుబాటు ప్రక్రియకు ముందు విజయ్ శర్మ దగ్గరికి వెళ్ళి కలిసిండు, ఆ కొరియర్ను కలిసిండు. కాబట్టి ఆ కొరియర్ యొక్క సమాచారం చెప్పడంతో ఆయనకు కూడా తెలియదు వేరే బౌట్స్, కానీ ఫలానతను కొరియర్, ఆ కొరియర్ కూడా బలహీనపడ్డాడు అనేటువంటిది. అంటే కంప్లీట్గా వాళ్ళు ఈ రాజకీయంగా విభేదించి సరెండర్ అయినరు కాబట్టి ఆధారాలు లేని నిందలు మోపడం అనేది మా పార్టీ యొక్క పద్ధతి కాదు. ఒకవేళ మాకు ఇప్పుడు తెలుస్తున్న సమాచారం వాస్తవం కాదనుకుంటే రేపు మాకు ఇట్లా సమాచారం తెలిసిన దాని ఆధారంగా మేము ఇట్లా అన్నం కోవట్లని, కానీ వాస్తవాలను మళ్ళీ అన్ని వైపుల నుంచి సేకరించిన తర్వాత వాస్తవం కాదనుకుంటే మేమే బహిరంగ క్షమాపణ చెప్తాం. నిజాయితీ అంటాం చూడండి, ఒక పార్టీకి ఒక వ్యక్తికి నిజాయితీ అనేటువంటిది ఒక గొప్ప విషయం. నిజాయితీ అనేటువంటిది ఒకవేళ ఆరోపణ చేస్తే అది ఆరోపణలు తప్పైనప్పుడు మనం మళ్ళీ తిరిగి క్షమాపణలు కోరుతాం. కానీ ఇప్పుడు మాకున్న ఆధారం ప్రకారం తొందరపాటు చర్య అనుకోవచ్చు కదా? ఆ? తొందరపాటు చర్య అనుకోవచ్చు కదా? కాదు మా తొందరపాటు చర్య కాదు. మాకున్న ఆధారాల ఆధారంగానే సతీష్ ఆ కొరియర్కు సంబంధించినటువంటి ఆ విషయం చెప్పడంతో పోలీసులు ఆ కొరియర్ను పట్టుకొని ఆ కొరియర్ ద్వారా రాజధాని సతీష్ సతీష్కి ఒకవేళ వాళ్ళిద్దరే కాకుండా మీ ఆచూ కూడా తెలిసి ఉంటుంది, చెప్పాలంటే మీది కూడా చెప్పే ఉండే అవకాశం ఉంటుంది కదా. అదే ఇప్పుడు దాని గురించి కోసు రాజు దాదా కాకుండా మీ గురించి కూడా తెలుసు సతీష్కి. ఒకవేళ చెప్పాలనుకుంటే మీ గురించి కూడా చెప్పొచ్చు అంటే కదా. ఇప్పుడు మేము ఒక దగ్గర ఉండం కదండి. కానీ వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారా? కాదు మేము నిరంతరం కదలికల్లో ఉంటాం కదా. మేము ఒక దగ్గర ఉండం, చెప్పడానికి చెప్పిండా లేదనేది ఇప్పుడు అప్రస్తుతం, కానీ మేము ఒక దగ్గర ఉండం కదా, నిరంతరం కదలికల్లో ఉంటాం కదా. అట్లా అందుకోసం మాకున్న ఆధారాలతోటే చెప్పినాము. ఆయనది ఇది సోనుదేమన్నాము, ఆయన మొత్తంగానే పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఉద్యమ స్థితిని, తీర్మానాల్ని, పార్టీకి సంబంధించిన మోడస్ ఆపరెండిని, చేసుకున్న తీర్మానాల్ని అన్నింటినీ వివరించిండు. ఆ అర్థంలో పార్టీకి నష్టం కలిగించేయడానికి ఆయన కారకుడైండు అని నిర్దిష్టంగా సతీష్ ఇట్లా చెప్పిండు అని మేము ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంటున్నాం. చివరిగా 2 ప్రశ్నలు అండి. బయటకు వచ్చారు, మీరు అనుకున్న లక్ష్యం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ఒకటి. రెండోది, ముప్పాల గణపతిరావు గారు ఎక్కడున్నారు, ఎప్పుడు పిలుస్తారు మీరు? అంటే ఇప్పుడు ప్రజల్లో అంటే ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటాలు చేయాలనుకుంటున్నాం కదా. చట్టబద్ధ పరిధిలో పట్టణాలు, మైదానాలు, అడవుల్లో అనేక సమస్యలు ఉన్నాయి, అట్లా పనిచేయాలనుకుంటున్నాం. ఇది 4వది. మేము చెప్పదలుచుకున్న మెయిన్ ఆర్డర్లో పార్టీ మీద నిషేధం ఎత్తేయడము, జైళ్ళల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయడం, అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దామనే ప్రోగ్రాము, ఇక నిరంతరము ప్రజల సమస్యల మీద ప్రచారము, పోరాటాలు, సంసిద్ధత, ప్రజల సంసిద్ధత మీద ఆధారపడేసి అది చేయాలనుకుంటున్నాం. ఇక గణపతి గారి విషయానికి వస్తే మాది ఉమ్మడి నిర్ణయం, తనను రక్షించుకోవాలన్నప్పుడు ఆ రక్షణ చర్యలు కార్యదర్శి అంటే నంబాల కేశవరావు తనే కలిసి చర్చించుకోవాలి. అది సోనుకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, కేంద్ర కమిటీ సభ్యులకు ఎవరికి అవసరం లేదు అని తీసుకున్న ఉమ్మడి నిర్ణయం. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడని మేమే వద్దనుకున్న తర్వాత మాకు ఎట్లా తెలుస్తుంది? మేమే తెలియకూడదు అనుకున్న తర్వాత నాకెట్లా తెలుస్తుంది? తెలియకూడదు అని మేమే తీసుకున్నాం. కానీ ఒక దగ్గర మీరు ఎక్కడో నాకు ఈ డిమాండ్ నెరవేరిస్తే గణపతి ఆచూకు చెప్తానని మీరు ఎవరితో అన్నట్టు? లేదు, కంప్లీట్ తప్పు, ఫాల్స్ ప్రాపగండా. సరే, చివరికి ఇంకో ప్రశ్న అండి. ఈ బంగారం ఏంటి, క్యాష్ ఏంటండి? అది మీకు సోను చెప్పుంటాడు కదా. నాకెప్పుడు ఆ బంగారాలు, వెండిలు, డబ్బుల వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన మళ్ళీ పోయి కనుక్కోండి, ఆయన ఇట్లా అన్నాడు, ఈ పదాలు అన్నాడు అంటే బహుశా ఆయన ఇచ్చిన దాంట్లో భాగమే కావచ్చు. మొన్న బీజాపూర్లో సరెండర్ అయినటువంటి వాళ్ళ ద్వారా 3 కోట్ల నగదు దొరికింది. 3 కోట్ల నగదు, కేజీన్నర బంగారం అనేటువంటి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో చెల్లూరు నారాయణరావు దగ్గర కూడా దొరికింది. అందుకోసం ఏంటంటే అది ఆయన ఇచ్చింది కావచ్చు. అయితే సాధారణ పాఠకులు అబ్బా 3 కోట్లు అని అంటే
ఆశ్చర్యపోతారు. కానీ జంతన సర్కార్ బడ్జెట్ నేను చెప్పినా కదా, వీటితో సంబంధం లేకుండా ఒక విషయాన్ని ఒకటే విషయము దాన్ని ఏ నేపథ్యంలో జరిగింది అనే దాంతో విడదీసి ప్రజెంట్ చేసినప్పుడు అదొక తప్పుడుగా ప్రచారం చేస్తాం. అంటే మీడియా యొక్క పద్ధతి ఏంటంటే పార్టీని అప్రతిష్ట పాలు చేయడంలో భాగం అన్నట్టు. ఇది జంతన సర్కార్ కోసం అంటే వెంటనే రాయాలి కదా. ఇప్పుడు జంతన సర్కార్ కోసం వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నిధులు తక్కువనే అని కాకుండా వందలాది కోట్లు. మేము ఎప్పుడు 100 కోట్లు 10 కోట్లకు మించి 100 కోట్లకు ఎప్పుడు చేరలేదు. చివరికి ఇంకో మాట చెప్పండి, అజ్ఞాతులు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రభుత్వాలు కనుక పార్టీ మీద నిషేధం ఎత్తివేస్తాము అంటే మేము పిలిపిస్తాం. మీరు బహిరంగ నిషేధం జీవితంలో అంటే సీఎం గారు కూడా చెప్తున్నారు కదా, పార్టీ లేనప్పుడు నిషేధం ఎక్కడదని. పార్టీ లేనప్పుడు నిషేధం ఎక్కడదని? పార్టీ ఎందుకు లేదు, ఉంది కదా. ఎక్కడుంది పార్టీ? ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళం కూడా పార్టీ, లోపల ఉన్న వాళ్ళు కూడా పార్టీ. లేదనుకున్నట్టయితే మరి ఇంకా ఈ కగారును కొనసాగించడం ఎందుకు? కగారు మార్చి 31 క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవుతుందా కాదా అనేటువంటి భవిష్యత్తు చెప్తుంది. సార్ చివరికి ఏం చెప్తారు ఇప్పుడు అజ్ఞాతులు వాళ్ళకి? ఇదే ప్రభుత్వాలు కనుక చెప్తే మేము పిలిపిస్తాం, లేదనుకుంటే ఏం లేదు. చెప్పేది లేదు. అజ్ఞాతంలో వారందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము పిలిపిస్తాం అంటున్నారు దేవ్జీ. ఆయన చెప్తున్నట్లుగా ఖచ్చితంగా పార్టీలో జరిగిన సమిష్టి నిర్ణయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని తప్పిదాల వల్లే పార్టీకి ప్రజలకు దూరం పెరిగిందని దేవ్జీ చెప్తున్నారు. ఇది ఈ వారం దేవ్జీ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో ఇష్యూలో మరొక వ్యక్తితో కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Sajjan sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.